ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే చాలా స్పెషల్ రాఖీ బ్లాగ్ అన్నమాట. రాఖీ రోజు నేను ఎవరెవరికి రాఖీ కడతాను, నేను మా ఇంట్లో రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో ఈ బ్లాగ్లో చూసేయండి. అండ్ ముందుగా మనకు ప్లీజ్ నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, మనకి చిన్న క్రియేటర్స్ కోసం ఒక్కొక్క చిన్న ఆప్షన్ అయితే వచ్చింది, హైప్ అనే ఆప్షన్. యాక్చువల్లీ మీరు నా వీడియోలో విట లైక్ చేస్తే ఖచ్చితంగా కింద మనకు హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. ప్లీజ్ మీరు హైప్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమంది చూస్తారు. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అంటే ప్రతి ఒక్కరు ఇంకొకరికి ఎప్పుడు రక్షగా ఉంటూ కాపాడుకుంటూ ఉండడానికే ఈ రక్షాబంధన్ అనేది అన్నకి చెల్ల కానీ అక్క తమ్మునికి కానీ కడతారు. అంటే ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తికి రక్షగా ఉండడం, దీనికి ఏదో మనకి రక్త సంబంధమే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా రక్షగా ఉంటూ కాపాడుకోవాల్సిందే. మనకి ఉట్టిగానే అన్నారు కదా, ఇండియా ఈజ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉందిగా. ముందుగా మా రాఖీ సెలబ్రేషన్ విషయానికి వస్తే, మా బుడ్డోడు పుట్టిన తర్వాత ఫస్ట్ రాఖీ అన్నమాట. ఇక్కడ మా చిన్నని కోసం అయితే ఫస్ట్ రాఖీ కాబట్టి రాఖీ అయితే తీసుకొచ్చాను. అండ్ వెండి రాఖీ తీసుకొచ్చాను, సిల్వర్ రాఖీ. ఈ రాఖీ కోసం బాగా తిప్పలే పడ్డానండో, ఎన్ని షాపులు తిరిగితే ఫైనల్లీ ఈ రాఖీ అయితే నచ్చిందన్నమాట. ఫస్ట్ రాఖీ కదా, కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలని శ్రీ అనే రాఖీ తీసుకున్నాను. శ్రీ అంటే శుభం అండ్ లక్ష్మీదేవి, ఐశ్వర్యం, మీనింగ్ఫుల్గా ఉండేదందుకు ఈ రాఖీ అయితే తీసుకున్నాను. మా చిన్నతో ఫస్ట్ రాఖీ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ చూడండి, మా అన్నయ్యకి రాఖీ కడితే నాకైతే ఒక శారీ పెట్టాడు, అలాగే వాళ్ళ అల్లునికైతే డ్రెస్ కూడా తీసుకొచ్చాడు అన్నమాట. ఈ శారీ ఏంటో నాతో పాటు మా బుడ్డోడికి కూడా డ్రెస్ కలెక్షన్ అదిరిపోయింది. ఇక్కడైతే మనకు మెయిన్ థింగ్ తెలంగాణలో వచ్చేసి రాఖీ కడితే ఖచ్చితంగా ఆడబిడ్డ కాళ్ళు అయితే మొక్కుతారు. కొన్ని ప్లేస్లో ఏంటంటే ఆడబిడ్డని అన్నల కాళ్ళు అట్లా మొక్కుతారు, కాదు కానీ అలా మొక్కద్దు, ఆడబిడ్డ కాళ్ళే మొక్కాలి. ఫైనల్లీ మా ఇంట్లో రాఖీ కట్టుడు అయిపోయింది కదా, ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ మా పెద్దనాన్నకి మా తమ్మునికి అయితే రాఖీ కడతాను. బట్ మా పెద్దనాన్న అయితే ఇంట్లో లేడు, పనికైతే వెళ్ళాడనమాట. అందుకే మా తమ్మునికి రాఖీ కడతా నాను. ఇక్కడ చూడండి, నాతో పాటు మా బుడ్డోని కాళ్ళు కూడా మొక్కుతుండు వాళ్ళ మా అమ్మ. ఫైనల్లీ రాఖీ మా తమ్మునికి, పెద్దమ్మకి అందరికీ రాఖీ కట్టాను. రాఖీ కట్టినందుకు గిఫ్ట్గా వాళ్ళైతే శారీ అయితే పెడుతున్నారన్నమాట. ఈ శారీ పెట్టడం అయిపోయిన తర్వాత ఒక ఫోటో సెక్షన్ కూడా జరిగిందన్నమాట. రాఖీ కట్టినంతసేపు కాదు, దానికి డబుల్ టైంలో వీళ్ళు ఫొటోస్ అయితే దిగారన్నమాట. ఫైనలీ ఇక్కడ అయితే ఇంకో తమ్మునికి రాఖీ, ఈయనకైతే నేను రాఖీ కట్టడం ఫస్ట్ టైం అన్నమాట. అలా కుదిరిపోయింది. కొన్ని అనుకోవద్దు, అనుకుంటే జరగవు, అనుకోకుండానే జరుగుతాయి అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఫైనల్లీ వీడు వచ్చేసి మా చిన్న తమ్ముడు అన్నమాట, వీనికి కూడా రాఖీ కట్టాను. ఈసారి రాఖీ సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది. విత్ ఫ్యామిలీతోని అందరితోని చాలా బాగా జరుపుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి మా రాఖీ సెలబ్రేషన్స్ విత్ ద ఫ్యామిలీ. అండ్ రాఖీ సెలబ్రేషన్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మేము మాత్రం చాలా బాగా జరుపుకున్నాము. మొత్తానికి ఈసారి రాఖీ గురించి చెప్పాలంటే ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. వీళ్ళందరూ మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అన్నమాట. చూడండి, మేము ముగ్గురు అక్క చెల్లెలం, మా అమ్మమ్మ, మా పిన్ని, మా రెండో బాబాయ్, మా తమ్ముడు. ఇక్కడ చూడండి, వాడు ముచ్చట చెప్తుండే, ఇవన్నీ ముచ్చట్లు కాదురా, ముందు కాళ్ళు మొక్కు అని కాళ్ళు మొక్కించుకుంటున్నాం. మొక్కురా బాబు అని అంటే చూడండి మొక్కుతుండన్నమాట. ఇక్కడతో మా రాఖీ సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మేము రాఖీ రోజు ఏమేమి ఫొటోస్ దిగామో ఈ వీడియోలో యాడ్ చేసా. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే మనకి ఎప్పటికైనా మా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మంచి మెమరీస్గా ఉండిపోతాయని ఇందులో అయితే ఫొటోస్ని యాడ్ చేసా. ఇదంతా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అండ్ డాడ్ సైడ్ ఫ్యామిలీ అన్నమాట.
మా అమ్మకు 3 కూతురు అందరు ఉన్నారు ఇందులో చూడండి. మా బుడ్డోడితో దిగిన ఫొటోస్ అన్న. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.